Hi students, welcome to SNSNR Degree College, Department of Computer Science. Today's our class is about linear list. Linear list or linear data structure. It is defined as a collection of data elements in sequential order or connected by means of a link or a pointer in which we can add, delete new element to the existing elements. అంటే ఏంటి, ఈ లిస్ట్లో ఎలా ఉంటుంది, ఈ డేటా అనేది సీక్వెన్షియల్ ఆర్డర్లో స్టోర్ అయి ఉంటుంది లేదా ఆ ఎలిమెంట్స్ మధ్య లింక్ ఉంటుంది. అంటే ఒకదాని అడ్రస్ ఇంకొక దాని దగ్గర ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకోండి, స్టూడెంట్ డీటెయిల్స్ మనం స్టోర్ చేయొచ్చు ఈ లిస్ట్లో, అలాగే ఎంప్లాయీ డీటెయిల్స్ స్టోర్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, లాట్స్ ఆఫ్ స్టూడెంట్స్ కాలేజ్లో ఉంటారు, వాళ్ళ డీటెయిల్స్ని స్టోర్ చేయడానికి లిస్ట్ యూజ్ చేయొచ్చు. అలాగే స్టూడెంట్ యొక్క సబ్జెక్ట్ మార్క్స్ కూడా స్టోర్ చేయడానికి మనం లిస్ట్ అనేది యూజ్ చేయొచ్చు. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది ఒకటి ఉండదు, అంటే మార్క్స్ అనేది ఒకటి ఉండవు, మినిమం 6 ఉంటాయి. సో 6 సబ్జెక్ట్స్కి 6 వేరియబుల్స్ తీసుకునే కన్నా 6 సబ్జెక్ట్స్కి ఒక వేరియబుల్, అంటే ఒక లిస్ట్, అట్లా ఎరే అనొచ్చు లేకపోతే లింక్ లిస్ట్ అనేది తీసుకుంటే మనకి స్టోరేజ్ ఈజీగా ఉంటుంది. Linear list is a linear data structure or ordered list is a collection of ordered elements. అలాగే లీనియర్ లిస్ట్ ఎలా ఉంటుందంటే ఏ ఫామ్లో ఉంటుందంటే E0, E1, E2, En-1. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిస్ట్ సైజ్ n అయితే వాటి పొజిషన్ ఎలా ఉంటుంది, 0 నుంచి n-1 వరకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్స్ ఆన్ లీనియర్ లిస్ట్. ఆపరేషన్స్ ఏమేమి చేయగలము, లిస్ట్ మీద లిస్ట్ని క్రియేట్ చేయగలము, అలాగే డెస్ట్రాయ్ చేయగలము, ఉన్న లిస్ట్లో ఎలిమెంట్స్ని ప్రింట్ చేయగలము, ఉన్న లిస్ట్ని మేక్ ఎంప్టీ చేయొచ్చు, అంటే దాన్ని మేక్ ఎంప్టీ అంటారు. అలాగే పర్టికులర్ ఐటమ్ని లేదంటే పర్టికులర్ వాల్యూని ఫైండ్ చేయొచ్చు, దాన్నే సెర్చింగ్ అంటారు. అలాగే ఒక ఇండెక్స్ ఇచ్చి లేదంటే ఒక పొజిషన్ ఇచ్చి ఆ పొజిషన్లో ఏ ఎలిమెంట్ ఉందో ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు, ఒక పర్టికులర్ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయొచ్చు, అలాగే పర్టికులర్ ఎలిమెంట్ డిలీట్ చేయొచ్చు, అలాగే ఫస్ట్ ఎలిమెంట్ ఏముందో చేయొచ్చు, సైజ్ ఆఫ్ ది లిస్ట్ కనుక్కోవచ్చు, ప్రీవియస్ ఎలిమెంట్ ఏముందో కూడా కనుక్కోవచ్చు అన్నమాట. అలాగే ఈ లిస్ట్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం మనం, యూజింగ్ 2 ways. ఫస్ట్ వన్ ఏంటంటే ఎరే ఇంప్లిమెంటేషన్, సెకండ్ వన్ ఈజ్ లింక్డ్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్. ఎరేలో ఎలా ఉంటుందంటే ఈ డేటా అనేది లేదంటే వాల్యూస్ అనేది సీక్వెన్షియల్ ఆర్డర్లో స్టోర్ అయి ఉంటుంది. అదే లింక్డ్ లిస్ట్లో సీక్వెన్షియల్ ఆర్డర్లో స్టోర్ అయి ఉండవు, ఒక లింక్ ఉంటుందన్నమాట. ఈ లింక్డ్ లిస్ట్లో డేటాని ఎలా అంటారంటే నోట్స్తో క్రియేట్ చేస్తాం, నోట్స్ అంటారు అనమాట. నోట్స్లో వాల్యూ ఉంటుంది. ఈ నోట్స్ కంటెంట్ 2 parts. ఫస్ట్ పార్ట్కి ఏముంటుందంటే వాల్యూ ఉంటుంది, సెకండ్ పార్ట్ ఏంటంటే నెక్స్ట్ డేటా యొక్క అడ్రస్ ఉంటుంది. లాస్ట్ ఎలిమెంట్కి ఏముంటుందంటే లాస్ట్ ఎలిమెంట్ తర్వాత వేరే ఎలిమెంట్ ఏముండదు కాబట్టి సో లాస్ట్ నోడ్లో అడ్రస్ పార్ట్లో నల్ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ లీనియర్ లిస్ట్ ఎరేతో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. అసలు ఎరే అంటే ఏంటి? ఎరే ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది కలెక్షన్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ డేటా ఐటమ్స్ స్టోర్డ్ ఇన్ ఏ కంటిగ్యూయస్ మెమరీ లొకేషన్స్. కంటిగ్యూయస్ మెమరీ లొకేషన్స్ అంటే పక్కన సీక్వెన్షియల్గా స్టోర్ అవుతాయి. ఇట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా ఐటమ్స్, అంటే సేమ్ డేటా ఐటమ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఓన్లీ ఇంటే స్టోర్ అవుతాయి, లేదంటే క్యారెక్టరే స్టోర్ అవుతాయి, ఓన్లీ ఫ్లోటే స్టోర్ అవుతాయి. అంటే కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ మీన్స్ సేమ్ టైప్ ఆఫ్ డేటా, దాన్ని ఏమంటారంటే ఎరే అంటారు. అలాగే ఈ ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ని ఎలాగా మనం యాక్సెస్ చేయగలం, బై యూజింగ్ ఇట్స్ ఇండెక్స్ నెంబర్. ఎరే ఈజ్ ద సింప్లెస్ట్ డేటా స్ట్రక్చర్ వేర్ ఈచ్ డేటా ఎలిమెంట్ కెన్ బి ర్యాండమ్లీ యాక్సెస్డ్ బై యూజింగ్ ఇట్స్ ఇండెక్స్ నెంబర్.
అంటే అరేలో ఉన్న ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేయగలమంటే బై యూజింగ్ ఇట్స్ ఇండెక్స్ నెంబర్. Array is a list of finite number of homogeneous data items. Array is a list where data items are homogeneous. Homogeneous means same type of or similar type of data items, where elements are referenced by index consisting of n consecutive locations. అంటే ఎలిమెంట్స్ని ఎలా రెఫర్ చేయొచ్చు బై యూజింగ్ ఇట్స్ ఇండెక్స్ నెంబర్. అరేకి ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి. ఇప్పుడు అరే సైజ్ n అయితే n-1 వరకు ఆ ఇండెక్స్ అనేది కాన్సిక్యూటివ్ లొకేషన్స్లో ఉంటుందన్నమాట. అలాగే ఈ ఎలిమెంట్స్ ఎలా స్టోర్ అవుతాయి? సక్సెసివ్ మెమరీ లొకేషన్స్, అంటే సైడ్ బై సైడ్ సీక్వెన్షియల్గా స్టోర్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ అరే అడ్రస్ 1001 అనుకోండి. అది ఇంట్ టైప్ అయితే ఇంట్ సైజ్ ఎంత? 4 bytes. మనం 64 bit తీసుకుందాం. 64 bit అయితే 4 bytes తీసుకుంటుంది. సో ఫస్ట్ ఎలిమెంట్ అడ్రస్ ఏం చెప్పాను? 1001. నెక్స్ట్ ఏమవుతుంది? నెక్స్ట్ ఎలిమెంట్ ఆఫ్ అడ్రస్ 1004 అవుతుంది. నెక్స్ట్ 1008 అవుతుంది. సో ఇలాగ సీక్వెన్షియల్ ఆర్ సక్సెసివ్ మెమరీ లొకేషన్స్లో అరే అనేది స్టోర్ చేస్తుంది అనమాట ఎలిమెంట్స్. ఎగ్జాంపుల్ ఆఫ్ అరే, ఇంటి అరే ఆఫ్ 5 అని చెప్పి డిఫైన్ చేసాం. అంటే సైజ్ ఆఫ్ అరే ఎంత? 5. సో ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నాను? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ ఏమవుతుంది? ఇప్పుడు 5 - 1 4 అవుతుంది. చూడండి, ఏ ఆఫ్ 0లో 100 స్టోర్ చేశాను, ఏ ఆఫ్ 1లో 104, అలాగా ఏ ఆఫ్ 4లో 116. ఇలా ఎలిమెంట్స్ అనేవి ఇండెక్స్లో స్టోర్ అవుతాయి అన్నమాట అరేస్లో. అరే యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఎగ్జాంపుల్లో చూద్దాం. ఒక స్టూడెంట్కి 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 6 సబ్జెక్ట్స్లో మార్క్స్ ఉన్నాయి. ఆ మార్క్స్ని మనం స్టోర్ చేయాలంటే మనకి యాక్చువల్గా 6 వేరియబుల్స్ కావాలి. 6 సబ్జెక్ట్సే కాబట్టి 6 వేరియబుల్స్ సింపుల్గానే ఉంటుంది. అదే మోర్ సబ్జెక్ట్స్ అంటే ఇంకా ఎక్కువ సబ్జెక్ట్స్ ఉన్నాయంటే మనం ఇంకా వేరియబుల్స్ పెంచాలి. అలాగా ఎక్కువ ఎక్కువ వేరియబుల్స్ని డిఫైన్ చేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా మనం అరేస్ని యూజ్ చేసామంటే ఒకే వేరియబుల్ని యూజ్ చేసుకుని మన ఈ 6 సబ్జెక్ట్స్ని మార్క్స్ని కూడా స్టోర్ చేయొచ్చు. ఎలాగా? కంటిన్యూయస్ మెమరీ లొకేషన్స్. ఆ మెమరీ కూడా ఎలా అవుతుంది? సక్సెసివ్ మెమరీ లొకేషన్స్లో, లేదంటే సీక్వెన్షియల్ ఆర్డర్లో స్టోర్ అవుతుంది. సో ఈ సీక్వెన్షియల్ ఆర్డర్లో స్టోర్ చేయడం వల్ల యూజ్ ఏంటి? మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు, ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ వీ వాంట్ టు స్టోర్ మార్క్స్ ఆఫ్ 6 students, for example, if we want to store the marks of student in 6 subjects, then we don't need to define different variables for marks in different subjects. Instead of that, we can define an array which can store the marks in each subject at a continuous memory locations. అంటే 6 సబ్జెక్ట్స్ ఉంటే ఈచ్ సబ్జెక్ట్కి ఒక వేరియబుల్ డిఫైన్ చేయాల్సిన అవసరం లేకుండా అన్ని సబ్జెక్ట్స్కి ఒకే వేరియబుల్ డిఫైన్ చేసి అది కూడా కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లో మనం ఈ మార్క్స్ అనేవి స్టోర్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్, మార్క్స్ ఆఫ్ 10 అనేది తీసుకోండి. ఇప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ మార్క్స్ స్టోర్ చేయాలంటే మార్క్స్ ఆఫ్ 0 అంటే 0 ఇండెక్స్లో ఫస్ట్ సబ్జెక్ట్ మార్క్స్ డిఫైన్ అవుతుంది. సెకండ్ సబ్జెక్ట్ మార్క్స్ ఎక్కడ స్టోర్ చేయాలి? మార్క్స్ ఆఫ్ 1. అలాగా మార్క్స్ ఆఫ్ 5 వరకు మనం 6 సబ్జెక్ట్స్ మార్క్స్ని స్టోర్ చేస్తాం అన్నమాట. ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే అన్ని సబ్జెక్ట్స్ స్టోర్స్ని ఇండెక్స్ని యూజ్ చేసుకుని మనం మార్క్స్ అనేవి స్టోర్ చేస్తాం అన్నమాట. అడ్వాంటేజెస్ ఆఫ్ అరే. Array provides the single name for the group of variables of the same type. Therefore, it is easy to remember the name of all the elements of an array.
అంటే గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్ని డిఫైన్ చేయాల్సిన అవసరం లేకుండా అన్నిటికీ ఒకే నేమ్. ఇందాక చెప్పుకున్నాం కదా, 6 సబ్జెక్ట్స్కి 6 వేరియబుల్ డిఫైన్ చేయకుండా సింగిల్ వేరియబుల్ని డిఫైన్ చేస్తే మనం దాన్ని ఈజీగా రిమెంబర్ చేసుకోవచ్చు. అలాగే నో నీడ్ టు రిమెంబర్ ఆల్ ద వేరియబుల్స్ అనమాట. ఒక్క వేరియబుల్ రిమెంబర్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ట్రావర్సింగ్ అంటే యాక్సెసింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అరే ఈజ్ వెరీ సింపుల్. ఎందుకంటే జస్ట్ వీ నీడ్ టు బేస్ అడ్రస్ తెలిస్తే సరిపోతుంది. అంటే ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ తెలిస్తే సరిపోతుంది. ఎందుకంటే కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లో స్టోర్ అయి ఉంటాయి కాబట్టి నెక్స్ట్ ఎలిమెంట్ అడ్రస్ కనుక్కోవడం ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంట్ అరే తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఎలిమెంట్ అడ్రస్ 101 అయితే నెక్స్ట్ 4 బిట్స్ అయితే నెక్స్ట్ 40104. అలా ఈజీగా మనం దాని యొక్క అడ్రస్ తెలుసుకోవచ్చు అనమాట. అలాగే ఎనీ ఎలిమెంట్ ఇన్ ద అరే కెన్ డైరెక్ట్లీ యాక్సెస్ బై యూజింగ్ ద ఇండెక్స్ నెంబర్ యూజ్ చేసుకొని మనం డైరెక్ట్గా ఈ అరే ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. అలాగే అందుకే ఈజీగా ఉంటుంది, వెరీ ఈజీ టు యూజ్. కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లో స్టోర్ అవుతుంది. అలాగే ఇండెక్స్ ఉంటుంది కాబట్టి ఈజీగా మనం అరే ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయొచ్చు. రెడ్యూస్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఫస్ట్ పాయింట్లో చెప్పుకున్నదే. ఎక్కువ వేరియబుల్స్ని డిఫైన్ చేయకుండా సేమ్ డేటా టైప్ అయితే సింగిల్ వేరియబుల్ డిఫైన్ చేసుకుంటే మనం ఆ వేరియబుల్స్ని రెడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లో ఎలిమెంట్స్ అనేవి స్టోర్ అయి ఉంటాయి కాబట్టి మెమరీ యాక్సెస్ టైం అనేది తగ్గుతుంది అనమాట. అంటే పర్టికులర్ ఐటెంని యాక్సెస్ చేయాలంటే టైం రెడ్యూస్ అవుతుంది. ప్రాపర్టీస్ ఆఫ్ అరే. ఈచ్ ఎలిమెంట్ ఈజ్ ఆఫ్ సేమ్ డేటా టైప్ అండ్ క్యారీస్ ఏ సేమ్ సైజ్. ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ అరే ఈజ్ ఆఫ్ సేమ్ టైప్. సో అందుకని సేమ్ సైజ్లో ఉంటాయి అన్నమాట. ఎలిమెంట్స్ ఆఫ్ అరే ఆర్ స్టోర్డ్ ఇన్ ఏ కంటిన్యూస్ మెమరీ లొకేషన్ వేర్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ స్టోర్డ్ అట్ ది స్మాలెస్ట్ మెమరీ లొకేషన్. ఈ ఎలిమెంట్స్ అనేవి కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లో ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ అనేది స్మాలెస్ట్ మెమరీ లొకేషన్స్లో స్టోర్ అవుతుంది. ఎలిమెంట్స్ ఆఫ్ అరే కెన్ ర్యాండమ్లీ యాక్సెస్డ్. అరే ఎలిమెంట్స్ని ర్యాండమ్గా యాక్సెస్ చేయొచ్చు. ఎందుకంటే ఇవి కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లో ఉంటాయి కాబట్టి ఒకదాని అడ్రస్ తెలిస్తే మనం నెక్స్ట్ దాని అడ్రస్ ఈజీగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే బేస్డ్ ఆన్ సైజ్ అన్ని ఎలిమెంట్స్ యొక్క సైజ్ సేమ్ కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ తెలిస్తే నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ తెలియడం ఈజీ అన్నమాట. డిసడ్వాంటేజెస్ ఆఫ్ అరే. ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ అరే ఏంటంటే వేస్టేజ్ ఆఫ్ మెమరీ. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్క్స్ ఆఫ్ 10 అన్నాను, ఆఫ్ టైప్ ఇంటిజర్ అంటే ఇంట్ మార్క్స్ ఆఫ్ 10 అన్నాను. కానీ నేను 6 సబ్జెక్ట్ మార్క్సే స్టోర్ చేశాను. మిగిలిన 4 ఏమైపోతాయి, వేస్ట్ అయిపోతుంది. సో అరేస్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ సైజ్ కాబట్టి వేస్టేజ్ ఆఫ్ మెమరీ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మనం న్యూ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా కొంచెం ఎక్స్పెన్సివ్తో కూడుకున్నది. ఎందుకంటే షిఫ్టింగ్ నీడ్స్ అనమాట. ఇట్ నీడ్స్ షిఫ్టింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ ఆఫ్ 0 నుంచి ఏ ఆఫ్ 6 వరకు నేను ఎలిమెంట్స్ స్టోర్ చేశాను. నాకు మధ్యలో ఏ ఆఫ్ 4 డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఏ ఆఫ్ 4 డిలీట్ చేసినప్పుడు ఏ ఆఫ్ 5 వాల్యూ ఏ ఆఫ్ 4లో, ఏ ఆఫ్ 6 వాల్యూ ఏ ఆఫ్ 5లోకి స్టోర్ చేయాలి. అక్కడ ఏమైంది, షిఫ్టింగ్ అనేది. ఈ షిఫ్టింగ్ అనేది టైం టేకెన్ అనమాట. ఎగ్జాంపుల్ చూడండి. ఇన్ ఏ సిస్టమ్ ఇఫ్ we maintain a stored list of IDs in the array ID 1000 1010 1050 2000 2040. If we add new ID 1005, then
to maintain the sorted order we have to move all the elements after the 10,000 after the 1000. అంటే ఇప్పుడు సార్టెడ్ ఆర్డర్లో మెయింటైన్ చేయాలంటే ఇప్పుడు ఈ ఈ 1005 ఎక్కడ స్టోర్ చేయాలి? ఆఫ్టర్ 1000 అండ్ బిఫోర్ 1010. సో ఇప్పుడు ఏమైంది, ఆ 1010 దగ్గర నుంచి ఆ వాల్యూస్ అన్నిటిని కూడా నెక్స్ట్ ఇండెక్స్కి షిఫ్ట్ చేయాలి. సో దీనివల్ల ఏంటంటే కొంచెం ఇది ఎక్స్పెన్సివ్, టైం టేకెన్. అలాగే దీంట్లో ఇంకా డిసడ్వాంటేజెస్ ఏంటంటే దీంట్లో ఓన్లీ హోమోజీనియస్ ఎలిమెంట్స్ మాత్రమే స్టోర్ చేయగలం. హెట్రోజీనియస్ ఎలిమెంట్స్ స్టోర్ చేయగలం. అంటే డేటా టైప్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ని మనం ఈ అరేలో స్టోర్ చేయలేం. అలాగే ఇట్ ఫాలో స్టాటిక్ మెమరీ. సో అందుకని ఏంటంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎక్స్టెండ్ ద సైజ్ ఆఫ్ ఎన్ అరే వైల్ రన్నింగ్ మెమరీ. అలాగని చెప్పి మనం ముందుగా కొంచెం ఎక్కువగా మెమరీ అలొకేట్ చేసామంటే మనం తక్కువ సైజులో తక్కువ ఎలిమెంట్స్ కనుక స్టోర్ చేస్తే వేస్టేజ్ ఆఫ్ మెమరీ అనేది ఉంటుందన్నమాట. ఆపరేషన్స్ ఆన్ అరే. ఆల్రెడీ ఈ ఆపరేషన్స్ అన్నీ మనం జావాలో నేర్చుకున్నవి, లేదంటే సిలో నేర్చుకున్నాం. ఫస్ట్ ఆపరేషన్ ఏంటంటే ట్రావర్స్ అంటే ప్రింట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ఎన్ అరే, ఆర్ లేదంటే యాక్సెస్ ఆల్ ద ఎలిమెంట్స్ వన్ బై వన్. ఇన్సర్షన్ యాడ్స్ ఎన్ ఎలిమెంట్ ఎట్ ది గివెన్ ఇండెక్స్. డిలీషన్ ఎలిమెంట్ ఎట్ ద గివెన్ ఇండెక్స్. సెర్చ్ ఒక పర్టికులర్ ఇండెక్స్లో మనకి వాల్యూ ఏమున్నదో సెర్చ్ చేయొచ్చు, లేదు అంటే ఒక వాల్యూ ఇచ్చి ఏ ఇండెక్స్లో ఉందో సెర్చ్ చేయొచ్చు. అలాగే సార్టింగ్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, సైజ్ ఆఫ్ ది అరే కనుక్కోవచ్చు. ఇవి అరే ఇంప్లిమెంటేషన్. ఇంకా అరే ఇంప్లిమెంటేషన్ గురించి ఆపరేషన్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ వచ్చేసి లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కాల్డ్ నోడ్స్ దట్ ఆర్ ర్యాండమ్లీ స్టోర్డ్ ఇన్ ఏ మెమరీ. అంటే ఈచ్ ఎలిమెంట్స్ in a linked list are represented by series of nodes అన్నమాట. Each node contains the elements and pointer to its successor node. అంటే ఏముంటాయంటే లింక్డ్ లిస్ట్లో ఆబ్జెక్ట్స్ కానీ డేటా కానీ ఎలా స్టోర్ అవుతుందంటే యూజింగ్ నోట్స్. ఈ నోట్స్ మళ్ళీ కంటైన్స్ 2 parts. ఒకటి డేటా పార్ట్, ఇంకోటి అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్. అంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఈ నోడ్లో ఉంటుందన్నమాట. ఈ పార్ట్లో సెకండ్ పార్ట్లో ఉంటుంది. సో అంటే దెర్ ఈజ్ ఎ లింక్ బిట్వీన్ దీస్ డేటా. ఇన్ దిస్ data are not stored in a sequential or continuous memory location. In this only there is a link between the nodes or data. The last node of the list contains a pointer to the null. లాస్ట్ నోడ్కి ఏముంటుందంటే పాయింటర్ ప్లేస్లో నల్ ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ నోడ్ అనేది ఉండదు కాబట్టి, అది ఏ అడ్రస్ని రిఫర్ చేయదు కాబట్టి. సో లాస్ట్ నోడ్ మాత్రం నల్ ఉంటుందన్నమాట. ఫస్ట్ ఎలిమెంట్ని ఏమంటారంటే హెడ్ అంటారు. అలాగే లాస్ట్ ఎలిమెంట్ని టైల్ అంటారు. A linked list is represented by a pointer to the first node of the linked list. The first node is called head. ఫస్ట్ నోడ్ని ఏమంటారు? హెడ్ అంటారు. If the list is empty, then the value of head is null. ఒకవేళ లిస్ట్ ఎంటీ అయితే కనుక హెడ్ యొక్క వాల్యూ ఏంటి? నల్ ఉంటుంది. అలా లాస్ట్ నోడ్ని ఏమంటారు? టైల్ అంటారు. ఈ టైల్కి అడ్రస్ పార్ట్లో ఏముంటుంది? నల్. ఎందుకంటే
నెక్స్ట్ నోడ్ అనేది ఉండదు కాబట్టి అడ్రస్ పార్ట్లో నోడ్ అని ఉంటుంది. ఈచ్ నోడ్ ఇన్ ఏ లిస్ట్ కంటైన్స్ 2 parts. ఒకటి డేటా, ఇంకోటి పాయింటర్ రెఫరెన్స్ టు ద నెక్స్ట్ నోడ్. The list is not required to be continuously present in the memory. The node can reside anywhere in the memory and link it together to make a list. This achieves optimized utilization of space. List size is limited to the memory size and doesn't need to declare it in advance. Empty node cannot be present in the linked list. ఈ లింక్ లిస్ట్ అనేది కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లో ఉండాల్సిన అవసరం లేదు. నోడ్ అనేది ఎనీవేర్ ఇన్ ద మెమరీ, ఏదో ఒక మెమరీలో ఎక్కడైనా ఉండొచ్చు, కాకపోతే ఈ నోడ్స్ మధ్య లింక్ అనేది ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే స్పేస్ యూటిలైజేషన్ అనేది ఈజీగా ఉంటుంది. అలాగే ఈ లిస్ట్ సైజు ఫిక్స్డ్ కాదు, అందుకని మనం అడ్వాన్స్గా దీన్ని డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఎంటీ నోడ్ కెనాట్ బి ప్రెజెంట్ ఇన్ ద లింక్ లిస్ట్. ఎంటీ నోడ్ అనేది లింక్ లిస్ట్లో ఉండదు. అసలు అరేస్కి ఏమేమి లిమిటేషన్స్ ఉన్నాయి, ఆ లిమిటేషన్స్ లింక్ లిస్ట్ ఎలాగా ఓవర్కమ్ చేస్తుందో చూద్దాం. ద సైజ్ ఆఫ్ ది అరే మస్ట్ బి నోన్ ఇన్ అడ్వాన్స్ బిఫోర్ యూజింగ్ ఇట్స్ ఇన్ ద ప్రోగ్రామ్. అంటే సైజ్ ఆఫ్ ది అరే అంటే ఎంత డేటా కానీ ఎన్ని వాల్యూస్ కానీ స్టోర్ చేస్తామని ఫస్ట్ తెలియాలి. ఎందుకంటే అరేస్ ఆర్ ఇన్ ఫిక్స్డ్ సైజ్. సో ఇప్పుడు మనం 6 సబ్జెక్ట్స్ మార్క్స్ని స్టోర్ చేస్తున్నామంటే ఖచ్చితంగా సైజ్ 6 ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండాలి. అలాగే సైజ్ ఆఫ్ ది అరే ఇంక్రీజ్ చేయడానికి టైం టేకెన్ ప్రాసెస్ అనమాట. అలాగే ఇది ఇంపాసిబుల్ కూడా. రన్ టైంలో సైజ్ ఆఫ్ ది అరే ఇంక్రీజ్ చేయడం అనేది ఇంపాసిబుల్. అలాగే ఇవి ఎలిమెంట్స్ ఆఫ్ అరే కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లో స్టోర్ అయి ఉంటుంది. సో ఒకవేళ ఏదైనా ఎలిమెంట్ కొత్తగా మధ్యలో ఇన్సెర్ట్ చేసిన, లేదు అంటే రిమూవ్ చేసిన, అరే నీడ్ షిఫ్టింగ్ ఆఫ్ ఆల్ ఇట్స్ ప్రీడెసిసర్స్ అంటే తర్వాత ఉన్న వాటిని అన్నిటిని కూడా షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇది అరే యొక్క డిసడ్వాంటేజెస్. ఇప్పుడు లింక్ లిస్ట్ ఆ డిసడ్వాంటేజెస్ని ఏంటి, ఆ లిమిటేషన్స్ని ఎలాగ ఓవర్కమ్ చేస్తుందో చూద్దాం. లింక్ లిస్ట్ అలొకేట్స్ ద మెమరీ డైనమికల్లీ. మెమరీ అనేది డైనమికల్గా అలొకేట్ చేస్తుంది. సో మనం ఫస్ట్ సైజ్ ఆఫ్ ది లింక్ లిస్ట్ అంటే ఎలిమెంట్స్ ఎంత డేటా స్టోర్ చేయగలుగుతున్నామో సైజ్ అనేది ఫస్ట్ మనం తెలియని అవసరం లేదు. అలాగే ఇది కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లో స్టోర్ అవ్వదు. సో ఏమైనా ఎలిమెంట్స్ రిమూవ్ చేసిన, డిలీట్ చేసిన మనం షిఫ్టింగ్ అవసరం లేదు. జస్ట్ ఆ రెఫరెన్స్ అనేది చేంజ్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ నోడ్ ఉంది, ఫస్ట్ నోడ్కి అడ్రస్ పార్ట్లో ఏముంటుంది, సెకండ్ నోడ్ ఉంటుంది. సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్లో థర్డ్ నోడ్ అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు సెకండ్ నోడ్ డిలీట్ చేసామనుకోండి, ఆ థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ ఫస్ట్ నోడ్ అడ్రస్ పార్ట్లో పెడితే సరిపోతుంది. అంటే ఈజీగా ఒక అడ్రస్ చేంజ్ చేస్తే సరిపోయింది, అంతేగాని షిఫ్ట్ చేయాల్సిన పని లేదు. అది అరేస్లో అయితే షిఫ్ట్ చేయాలి. సో ఇది టైం టేకెన్ అనమాట. Size is no longer a problem since we do not need to define its size at the time of declaration. డిక్లేర్ చేసే టైంలో లింక్డ్ లిస్ట్ యొక్క సైజు మనం డిఫైన్ చేయక్కర్ని అవసరం లేదు. ఎందుకంటే రన్ టైంలో మనం యాడ్ చేసే ఎలిమెంట్స్ ఆర్ డేటా బట్టి అదే డైనమికల్గా మెమరీ అనేది తీసుకుంటుంది అన్నమాట. డ్రాబ్యాక్స్, లింక్డ్ లిస్ట్ యొక్క డ్రాబ్యాక్స్ ఏంటో చూద్దాం. ర్యాండమ్ యాక్సెస్ ఈస్ నాట్ అలౌడ్. అరేస్ అంటే ర్యాండమ్ యాక్సెస్ ఆఫ్ ఎలిమెంట్స్ చేయొచ్చు, అలాగా యూజింగ్ ఇండెక్స్. సో ఇందులో
ర్యాండమ్ యాక్సెస్ అనేది ఉండదు. ఎందుకంటే అరేస్లో అయితే ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ తెలిసిందంటే సెకండ్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ఈజీ, ఎందుకంటే సేమ్ డేటా టైప్ మన సైజ్ తెలిసింది కాబట్టి నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఇందులో కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లో ఉండవు, ఓన్లీ రెఫరెన్స్ అంటే పాయింటర్స్ మాత్రం ఉంటుంది కాబట్టి ర్యాండమ్ యాక్సెస్ అనేది నాట్ అలౌడ్. అలాగే ఎక్స్ట్రా మెమరీ స్పేస్ ఫర్ పాయింటర్ ఈజ్ రిక్వైర్డ్. ఈ లిస్ట్కి మళ్ళీ పాయింటర్స్ అంటే నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ఉంటుంది కాబట్టి అది స్టోర్ చేయడానికి ఎక్స్ట్రా మెమరీ స్పేస్ అనేది ఉంటుంది. అలాగే నాట్ క్యాషీ ఫ్రెండ్లీ. సిన్స్ array elements are continuous locations, there is a locality of reference which is not there in case of linked list. కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లో అరే స్టోర్ అవుతుంది కాబట్టి యాక్సెస్ ఈజీగా ఉంటుంది, అంటే క్యాషే ఫ్రెండ్లీ అనమాట. అంటే ఈజీగా మనం నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ తెలుసుకోవచ్చు. బట్ ఇది లింక్డ్ లిస్ట్లో కష్టం. అలాగే ఆపరేషన్స్ ఆన్ లింక్డ్ లిస్ట్. ఇన్సర్ట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, డిస్ప్లే చేయొచ్చు, ఏదైనా పర్టికులర్ ఎలిమెంట్ని సెర్చ్ చేయొచ్చు, అలాగే పర్టికులర్ ఎలిమెంట్ని డిలీట్ చేయొచ్చు, అదే బిగినింగ్లో చేయొచ్చు, ఎండింగ్లో చేయొచ్చు. ఇవి ఆపరేషన్స్. ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా ఇంకా క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్ లింక్డ్ లిస్ట్ లెసన్లో వస్తాయి. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి అరేస్ గురించి. అరేస్లో ఎలిమెంట్స్ ఎలా స్టోర్ చేయొచ్చు, ఎలా డిలీట్ చేయొచ్చు, ఎలా సెర్చ్ చేయొచ్చు, ఎలా సార్ట్ చేయొచ్చు అనేవి నెక్స్ట్ క్లాస్లో అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.